నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ప్రకటనను కేంద్ర మంత్రి మండలి ఆమోదముద్ర వేయడంతో తెలంగాణ అంతటా సంబరాలు పెద్ద ఎత్తున జరుపుకున్నారు సుల్తానాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ముందు మాజీ ఎమ్మెల్యే ముకుందరెడ్డి వర్గీయులు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాల్లో మునిగి తేలారు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని ఏ మాత్రం కూడా వమ్ము చేయకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని తెలంగాణ విద్యార్థుల బలిదానాలను తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక కృత నిశ్చయంతో తెలంగాణపై ఒక నిర్ణయం తీసుకొని తెలంగాణ ప్రజల అభిమానాన్ని చూరగొట్టని రాహుల్ గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం మీద విశ్వాసంతో మేము పనిచేస్తాం రాహుల్ గాంధీ గారిని భావి భారత ప్రధానిగా మేము భావిస్తూ ఉన్నాం ఈ నియోజకవర్గంలో ముకుందరెడ్డి గారి ఆశీస్సులతో కూడా మేము ముకుందరెడ్డి గారికి వెన్నంటి ఉంటామని కూడా తెలియజేస్తున్నాం కొన్ని పార్టీలు తెలంగాణకు సంబంధించింది మేమే తెచ్చినామని కొన్ని పార్టీలు చెప్పుకుంటాయి కానీ కాంగ్రెస్ పార్టీయే సోనియా గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ వచ్చిందని ప్రతి ఒక్క కార్యకర్త కూడా మేము పల్లె పాలన తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ బలపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని అలాగే సుల్తానాబాద్ లో ఎమ్మెల్సీ తానుపర్తి భానుప్రసాదరావు వర్గీయులు సుల్తానాబాద్ లో టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు సోనియా గాంధీ గారు కరీంనగర్ జిల్లాలో బహిరంగ సభలో ఏదైతే తెలంగాణకు కట్టుబడి ఒక మాట ఇచ్చిందో ఆ మాటకు కట్టుబడి ఈరోజు తెలంగాణ 10 జిల్లాలతో కూడిన హైదరాబాద్తో కూడిన భద్రాచలంతో కూడిన తెలంగాణను ఇవ్వడం చాలా తెలంగాణ ప్రజలందరి పక్షాన సోనియా గాంధీకి అలాగే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళవేళలా ఇష్టపడి ఉంటామని తెలియజేస్తూ ఈరోజు సోనియా గాంధీకి అలాగే మంత్రి శ్రీధర్ బాబు గారికి ఎమ్మెల్యే భానుప్రసాదరావు గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం సుల్తానాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రిలే శిబిరం ముందు తెలంగాణ పండుగ సంబరాలు జరుపుకున్నారు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేస్తూ నృత్యాలు చేశారు సుదీర్ఘ పోరాటంలో
పార్టీ వాళ్ళే నానే పోటీ పార్టీలు ఉందా ఇంకా ఇవాళ సాధించుకున్నాం. 13 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ఎగుడు దిగుడులు ఎన్ని వచ్చినా కేసీఆర్ గారి అమర నిరాదీక్ష ఫలితమే ఈరోజు తెలంగాణ సాధించాం. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు ఎంతమంది అమరులైనరో వారి అమరులకే ఇవాళ ఈ తెలంగాణ అనేది అంకితం చేయాలన్నది మా భావన. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బిడ్డడు కష్టపడి తెలంగాణను సాధించుకున్న తెలంగాణను రేపు సాకారం చేసుకోవాలన్నది మనసారా కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి ఆత్మ బలిదానం ఆనాడు చేయడానికి సిద్ధపడి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ ఉద్యమాన్ని ఎసిపడానికి కేసీఆర్ గారి ఉద్యమ ఫలితం. అలాగే 1400 అమరజీవులైనటువంటి విద్యార్థులైనటువంటి అమరులైనటువంటి వారి యొక్క త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర సాధించుకోవడం జరిగింది. ఇట్టి తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మాణంలో కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఏకతాటిపై ఉండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ పార్లమెంటులో బిల్లు పెట్టి దీని ఆమోద ముద్ర పడేంత వరకు, అదేవిధంగా రాష్ట్రపతికి ఈ యొక్క బిల్లు ఆమోద ముద్ర పడేంత వరకు కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నైతిక బాధ్యత వహించి తన వంతు కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మహిళా బిల్లు కూడా పెట్టడం జరిగింది, అది ఇంతవరకు కూడా ఆమోద ముద్ర పొందడం లేదు. కాబట్టి ఇప్పటికి కూడా నిజాయితీతో చిత్తశుద్ధితో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క పరిస్థితులన్నీ పూర్తయ్యేంత వరకు నైతిక బాధ్యత తీసుకొని పరిపూర్ణంగా పనిచేయాలని చెప్పేసి 10 జిల్లాల తెలంగాణ ఇవ్వడం ఇది శుభసూచకం. ఇది ఈరోజు తెలంగాణ ప్రజలకు పండుగ దినం. పార్లమెంటులో ఏ రోజైతే బిల్లు పాస్ అయ్యేదో ఆ రోజు మన దసరా పండుగలాగా చేసుకుని అందరూ మంచిగా ఉండే తెలంగాణ పునర్నిర్మాణం అందరూ కలిసి పనిచేయాలని అందరూ తెలంగాణ ప్రజలు కృతజ్ఞతలు చెప్తారు. ఇవాళ అమరులైన అందరికీ ఈ తెలంగాణను అంకితం చేస్తున్నాం. అదేవిధంగా కేసీఆర్ నాయకత్వంలో ఈ 10 జిల్లాల తెలంగాణను ఇంకా సంపూర్ణంగా ఇంకెంతో డెవలప్మెంట్ చేసుకోవడానికి ఆయన నాయకత్వంలో పనిచేయడానికి తెలంగాణ ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ. శంకర్ గారి ఆశయ సిద్ధం ఈ రోజు వరకు నెరవేరింది. తెలంగాణలో ఆయన లేకపోవడం చాలా బాధాకరం. ఆయన ఏదైతే తెలంగాణ కావాలని కోరుకున్నాడో అది ఈ రోజు మేము సాధించుకున్నాం. కేసీఆర్ గారి నాయకత్వంలో 13 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఫలితం ఈరోజు తెలంగాణ సాధించాం. రాజకీయ పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా కూడా సోనియా గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందన్నారు. అందుకే 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రకటించడం హర్షించదగ్గ విషయమన్నారు ఎమ్మెల్సీ తానుపర్తి భానుప్రసాదరావు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై జీఓఎం ఆమోద ముద్ర వేయడంతో తెలంగాణ విజయోత్సవ ర్యాలీ సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి వద్ద నుండి పెద్దపల్లి వరకు కొనసాగింది. దుబ్బపల్లి వద్ద ఎమ్మెల్సీకి ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ బుల్లెట్ పై సుల్తానాబాద్ వరకు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. సుల్తానాబాద్ లో ఊరేగింపుగా భారీ ర్యాలీ తీశారు. అనంతరం అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సుల్తానాబాద్ లో మహిళలు, విద్యార్థులు ఎమ్మెల్సీకి ఘన స్వాగతం పలికారు. ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్సీ ప్రసంగించారు.
రాజకీయ పార్టీలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా ఈరోజు అమ్మ సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిన్న కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, అది కూడా తెలంగాణ ప్రజలు కోరుకున్నట్టుగా 10 జిల్లాల తెలంగాణకి ఈరోజు ప్రభుత్వం ఆమోదం తెలపడం నిజంగా తెలంగాణ ప్రజలందరి యొక్క ఆకాంక్షల మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, మనందరం కూడా తెలంగాణ ప్రజలందరం కూడా ఈరోజు సోనియా గాంధీ గారికి పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలపాల్సినటువంటి సమయం ఇది. అందరూ పోరాడి సాధించుకున్నటువంటి ఈ తెలంగాణని ఈ దేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దుకునేందుకు మనందరం కలిసికట్టుగా కృషి చేద్దాం. ఈ ఉద్యమంలో అతువులు బాధినటువంటి ఆ వేలాది మంది విద్యార్థులకి, అమరులైనటువంటి ఆ వేలాది మంది విద్యార్థులను మనం ఈరోజు మర్చిపోతే నిజంగా సరైనటువంటిది కాదు. ఆ విద్యార్థులందరికీ, అమరులైనటువంటి ఆ విద్యార్థులందరికీ జోహార్లు తెలియజేసుకుంటూ అంబేద్కర్ గారి వర్ధంతి, వారు డెఫినెట్ గా ఈ రోజు మనకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందంటే ఆ రోజు అంబేద్కర్ గారి ముందు చూపే, ఆ రోజు అంబేద్కర్ గారు కనుక రాజ్యాంగం రచించే రోజునే కనుక కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు ఇచ్చుండకపోయినట్టయితే ఈ సీమాంధ్ర పెద్దలు ఈ రోజు మన విడిపోవడానికి, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి అడ్డుపడేవాళ్ళు. కానీ మెజారిటీ నిర్ణయం కాదు, మెజారిటీ హక్కులు పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు అంబేద్కర్ గారు ఏదైతే ఆర్టికల్ 3 అనేటువంటి విధానం ద్వారా ఈ భారత ప్రభుత్వానికి ఇచ్చినటువంటి చట్టరీత్యా ఇచ్చినటువంటి అధికారాన్ని ఈ రోజు భారత ప్రభుత్వం ఉపయోగించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ఇస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ తెచ్చేది మేము, ఇచ్చేది మేము అని ఆ రోజు చెప్పాం, లేకపోతే చచ్చేది మేమని కూడా చెప్పాం. ఈ రోజు గర్వంగా చెప్తున్నాం, ఇచ్చాం మేము, తెచ్చాము, మీ అందరి మద్దతు కోరుతున్నాం. తప్పకుండా రానున్న రోజుల్లో మీ అందరి మద్దతుతో మరింత అభివృద్ధి చేసే పనులు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో మీ అందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని కోరుకుంటూ, చిన్న రాష్ట్రాలతోనే దేశం అభివృద్ధి చెందుతుందని అంబేద్కర్ ఏనాడో చెప్పాడని, ఆయన కళ సాకారం అయిందన్నారు వెంకటరమణ. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని సుల్తానాబాద్ మండల వికలాంగుల సమాఖ్య ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిన్న రాష్ట్రాలు విభజన ద్వారానే మరి ఒక దేశం అభివృద్ధిలోకి వస్తుందని చెప్పేసి తెలియజేయడం జరిగినది. మరి ఆ విధంగా ప్రస్తుతం మన యొక్క తెలంగాణ ప్రాంతాన్ని కేంద్ర మంత్రిమండలి ప్రకటించడము, ఆయన యొక్క వర్ధంతి రోజే కావడము చాలా ఇది యాదృచ్ఛికమైన కూడా ఆయనకి ఈ సందర్భంగానైనా కూడా ప్రతి నాయకులము, ప్రతి కార్యకర్త ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా అందరం కూడా శ్లాఘించవలసిన అవసరం ఉంది. ఆయన యొక్క కళ, ఆయన చేసినటువంటి ఆలోచన విధానము ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంగా ఈరోజు మరి ఏర్పాటు చేయడము, దాన్ని అందరం కూడా సంబరాలు చేసుకుంటున్నాము. ఆ సంబరాలలో భాగంగా తప్పనిసరిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కూడా ఆ యొక్క దీన్ని అంకితం ఇవ్వాలని వారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేవలం తెలంగాణ అమరవీరులు విద్యార్థుల పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు స్టూడెంట్ జేఏసీ నేత సురేష్. పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాతే సంబరాలు జరుపుకోవాలన్నారు విద్యార్థి జేఏసీ నేతలు. జీఓఎం ఇచ్చిన నివేదికను 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తున్నట్టు మరి కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం హర్షించదగిన విషయం. మరి ఈ కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని మాకు ప్రకటించినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారికి, అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్ర సాధనకై ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్నటువంటి కేసీఆర్ గారికి, ప్రొఫెసర్ కోదండరాం గారికి, మరియు ఈరోజు రాయల తెలంగాణ ప్రతిపాదన వెనుకపోవడానికి కారణమైన బీజేపీ పార్టీకి మేము ప్రత్యేక ఉద్యమాభివందనలను తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఎవరు తెచ్చిన క్రెడిట్ కాదు, ఇది విద్యార్థి అమరవీరులు, తెలంగాణ అమరవీరుల కృషితోనే ఈరోజు విద్యార్థుల పోరాటంతోనే తెలంగాణ వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇంతటితో కాకుండా మనం తెలంగాణ రాష్ట్రం అనేది చివరి మెట్టు పైన ఉన్నాం. మరి పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదమైన తర్వాతనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్టు అవుతుంది. కాబట్టి పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టేంత వరకు కూడా మేము సంబరాలు జరుపుకోవడానికి మేము సిద్ధంగా లేదు. ఎందుకంటే మా లక్ష్యం, మా ధ్యేయం ఒకటే, తెలంగాణ రాష్ట్ర సాధన. మా విద్యార్థి అమరవీరుల రాష్ట్ర సాధనకై మేము కృషి చేస్తున్నాం కాబట్టి
మేము అనేది సంబరాలకు మేము పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టేంత వరకు కూడా మేము సంబరాలు జరుపుకోము. శీతాకాల సమస్యల్లోనే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అవసరమైతే సమావేశాలను కొనసాగించి అవసరమైతే పొడిగించి సమావేశంలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం. గౌడ మహాసభ జిల్లా ఉపాధ్యక్షునిగా సుల్తానాబాద్ మండలం నిర్కుల గ్రామానికి చెందిన పొన్నం చంద్రయ్య గౌడ్ని నియమిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు కొకిస రవీందర్ గౌడ్ ఒక ప్రకటనలో ఉత్తర్వులు జారీ చేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.